లో పొయ్యి వెలగట్లేదు. కస్టమర్లను వదులుకోలేక కొన్ని హోటళ్ల యాజమాన్యాలు కట్టెల పొయ్యిని నమ్ముకుంటున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. దేశాలలో యుద్ధం నెలకొన్న పరిస్థితులతోటైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించడంతో అయితే హోటల్ యజమానులు గత్యంతరం లేక అటు కమర్షియల్ సిలిండర్ రేట్లు పెరగడంతో ఇటు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. కస్టమర్లకు రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో అయితే వాళ్ళు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిల మీద వంట చేసి మరి తమ యొక్క కస్టమర్లు ఇన్ని రోజులు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిత్యం వచ్చేటువంటి కస్టమర్లకు రెగ్యులర్గా ఇక్కడ బ్రాండ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బిర్యానీ, ముఖ్యంగా బిర్యానీ ఇక్కడ కొన్ని హోటల్స్లో బ్రాండ్గా ఉంది. వరంగల్ బిర్యానీ అంటే చాలా ఫేమస్గా చూస్తారు. దాంతో అయితే హన్మకొండలోని ప్రముఖ హోటల్ దేశీ కిచెన్లో నిత్యము ఇక్కడికి బిర్యానీ కోసం అయితే అనేక మంది వస్తుంటారు. అదే కాకుండా ఇక్కడ స్విగ్గీ, జొమాటో ద్వారా కూడా ఇక్కడ ఈ హోటల్ నుంచే ఎక్కువగా బిర్యానీ ప్రియులంతా కూడా బుక్ చేసుకుంటుంటారు. అయితే ఇటు గ్యాస్ కమర్షియల్ సిలిండరు 120 రూపాయలు ధర పెరగడంతో పాటు అటు ఏజెన్సీ వాళ్ళు ఎక్కువగా ఇవ్వకపోవడంతో అయితే వాళ్ళు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. ఇక్కడ మనతోటి హోటల్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కట్టెల పొయ్యి ఎందుకు ఉపయోగిస్తున్నారు, గ్యాస్ పరిస్థితి ఎలా ఉందో వారి మాటల్లో విందాం. చెప్పండి, గ్యాస్ రావట్లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? గ్యాస్ రావట్లేదండి. గత 6 days 7 days కాంచది అది గ్యాస్ రావట్లేదు. మేము కస్టమర్లు పోవద్దని కారణంతోనే మేము ఈ కట్టెల పొయ్యి మీద ఇస్తున్నాం. ఏం చేస్తున్నారు కట్టెల మీద, ఏం రెసిపీ చేస్తున్నారు? ఓన్లీ బిర్యానీ అండి, బిర్యానీ. కట్టెల పొయ్యి మీద ఓన్లీ బిర్యానీ ఇస్తున్నాము. మీకు గ్యాస్ ఉంటే చైనీస్ గిట్లా అవన్నీ గ్యాస్ మీదనే, కాబట్టి చైనీస్ తందూరి అవన్నీ గ్యాస్ మీదనే ఇస్తాం చేసేది. ఓన్లీ దమ్ బిర్యానీ ఒకటే దీని మీద ఇస్తున్నాం. అంటే గతంలో దమ్ బిర్యానీ ఇక్కడ గ్యాస్ మీద చేసేదా? లేదు, దమ్ బిర్యానీ మొత్తం ప్రతి ఒక్క టోటల్ దమ్ బిర్యానీ అయినా చైనీస్ అయినా ఏదైనా గ్యాస్ మీద చేసేది. గ్యాస్ కొంచెం తక్కువ యూజ్ చేద్దామని కారణంతోనే ఇది దమ్ బిర్యానీ ఒకటే కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం. మరి దీని మీద వేసినంత టేస్ట్ గ్యాస్ మీద వేస్తే రాదు అండి. దానికి కారణం కస్టమర్స్ కూడా మన రిపీట్గా మన దగ్గరికి రావాలని కారణంతోనే కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం. అంటే గతంలో రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చే కస్టమర్లు ఎక్కువగా బిర్యానీ, దేశీ కిచెన్ అంటే ఫేమస్. ఇప్పుడు మీ కస్టమర్లు ఎలా అంటే మీరు చైనీస్ కావచ్చు, మిగతా వెరైటీస్ కూడా చేసేది కదా, ఇప్పుడు గ్యాస్ బంద్ అయితే అవన్నీ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు మేము దాన్ని చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. గ్యాస్ వస్తే చేసేస్తాము. ఇప్పుడు మేము ఇప్పుడు కస్టమర్కి ఓన్లీ బిర్యానీ ఒకటే తినడు కదా, చైనీస్ కూడా తింటాడు, తందూరి కూడా తింటాడు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికైనా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు అంటే గ్యాస్ ఇవ్వడానికి మీరు అడుగుతున్నారా, వాళ్ళు ఏమంటున్నారు? మేము అడుగుతున్నాం అంటే గ్యాస్ మేము డైలీ ఫోన్ చేస్తాం, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు. ఫోన్ లిఫ్ట్ చేసి కూడా లిఫ్ట్ చేసి మా దగ్గర గ్యాస్ లేదు, గ్యాస్ లేనప్పుడు మేము ఎక్కడి నుంచి చేయాలని చెప్పని వాళ్ళు అంటున్నారు. గ్యాస్లు వాడుతున్నారండి మీరు? హెచ్పి భారత్ అండి, 2 వాడతామండి. ఇద్దరు అలాగే సమాధానం చెప్తున్నారు అండి. అంటే గ్యాస్ ప్రత్యామ్నాయం అంటే కట్టెలు కాకుండా ఏమైనా ఎలక్ట్రికల్ స్టవ్స్ ఏమైనా యూజ్ చేసే అవకాశం ఉంది కదా, అటు అంటే మీకు ఖర్చుతో కూడుకున్న పని, అటు పోతే కనుక ఎట్లా? ఎలక్ట్రికల్ అంటే ఖర్చుతో కూడుకున్న పని అండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ అవన్నీ కూడా స్టవ్స్ గిట్లా అవన్నీ తేవాల్సిందే. ఇప్పుడు మన దగ్గర ఏది రెడీగా ఉన్నదో దాంతోనే ఇవ్వాల్సిందే. ఇప్పుడు అవన్నీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయాలి, లోపల ఐటమ్స్ మొత్తం చేంజ్ చేయాలి. దానికి ఎలక్ట్రికల్ సంబంధించి ఎట్లా సెట్ చేయాలనుకుంటే దానికి సంబంధించి సెట్ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే మళ్ళీ ఇప్పుడు కరెంట్ వైర్లు అన్నీ సెట్ చేయాల్సిందే. మళ్ళీ 2-3 లక్షలు 4 లక్షలు ఎంతైతే తెలియదు మనకు, దాని గురించి ఖర్చు ఎక్కువ. ఇప్పుడు ఏమున్నాయో అవి రెడీ చేయడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు కస్టమర్లు మన దగ్గర చాలా మంది వస్తారు, నైట్ 10-11 వరకు ఎట్లయినా నడుస్తుంది. వాళ్ళు పోవద్దనే ఉద్దేశంతోనే ఇది నడిపిస్తున్నామండి. అంటే ఇది ఇబ్బంది అవుతుందా మరి? కట్టెల రేట్లు ఎలా ఉన్నాయని? ఇబ్బంది అవుతుందండి, ఇబ్బంది అవుతుంది. చూడండి, మీరే చూస్తున్నారు కదా, మొత్తం కళ్ళు మండడము, చెమట రావడము ఇక అవుతుంది. మనము కస్టమర్ల కోసం మనం ఏదైనా వేయాల్సిందే. అవును, దీని మీద ఆధారపడి చాలా మంది ఉన్నారు మా దగ్గర. ఒక 20 members దాకా దీని మీద ఆధారపడి ఉన్నారు. లోకల్ ఎంప్లాయీస్ ఉన్నారు, నాన్ లోకల్ ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, కోల్కతా వాళ్ళు ఉన్నారు, చాలా మంది దాకా ఉన్నారండి. దానివల్ల ఇక వాళ్ళు పోవద్దు, మనం ఎక్కడి నుంచి వచ్చి ఉండరు. లోకల్ వాళ్ళు అంటే బయట పోయి చేసుకుంటారు, కానీ బీహార్ వాళ్ళు బయట చేసుకోలేరు కదా, వాళ్ళ వల్ల కూడా ఇక్కడనే చేస్తున్నాం. అంటే ప్రభుత్వాన్ని కానీ ఏజెన్సీలను ఏం కోరుతున్నారు సార్? ఏమున్నదండి, మాకు గ్యాసులు కావాలి. మీరే చూస్తున్నారు, ఇంత ఇబ్బంది పడకుండా చేస్తున్నాం. ఏమున్నది, ఒక
మరి ఇప్పుడు కాకపోయినా ఒక 10-15 రెగ్యులర్గా ఇచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువ కాకుండా కానీ రెగ్యులర్గా ఇస్తే సరిపోతుందండి. అంటే మీకు డైలీ అప్రాక్సిమేట్లీ ఎన్ని గ్యాస్లు యూజ్ అవుతాయి? పడతాయండి 3-4 పడతాయండి. డైలీ 3-4 పడతాయి. ఇక మనం తక్కువ చేసుకోవాలి. దొరికినప్పుడు మనం ఓన్లీ ఎక్కువ పడేదాన్ని ఒక బిర్యానీకి ఒకదానికి ఎక్కువ పడుతుంది గ్యాస్ అండి. ఇక బిర్యానీ ఒకటి కట్ల పొయ్యి మీద వేసినాక మనకు గ్యాస్ అనేది తక్కువ యూజ్ పడుతుంది అండి. అది మనం చూస్తున్నాం కదా, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మాకు నిత్యము మా కస్టమర్ల ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. అయితే యాక్చువల్లీ కట్టెల పొయ్యి మీదనే మంచి టేస్టీగా వస్తుంటుంది. చూస్తున్నాము పాపం వాళ్ళు శ్రమ కోర్చి మంటలు ఈ ఎండల తీవ్రతతో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే గ్యాస్ బేస్డ్గా పొయ్యిలన్నీ కూడా ఒక సెటప్ చేసుకున్నాము. మేము ఇప్పటికిప్పుడు ఆల్టర్నేటివ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇటు ఎలక్ట్రికల్ పొయ్యిలు తీసుకురావాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టికే మాకు ఏజెన్సీ వాళ్ళు సహకరించి ఆ కొరత లేకుండా మాకు నిత్యం ఉపయోగించే 2-3 కమర్షియల్ సిలిండర్లు ఇస్తే కనుక మేము కస్టమర్లను సాటిస్ఫై చేస్తాము. అదేవిధంగా మా దగ్గర పనిచేసే 20 మంది ఎంప్లాయీస్కు కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడకుండా మాకు చూడాలి అని చెప్పేసి హన్మకొండలోని ప్రముఖ హోటల్ దేశీ కిచెన్ వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న హోటల్ యజమానుల యొక్క బాధలు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.